గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ నమస్తే మేడం. నమస్తే అండి. సో ఈరోజు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో దానిలో ప్రధానంగా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే 10,000 ఒకటి ర్యాంకు, అదేవిధంగా గత ప్రభుత్వంలో పెండింగ్ బకాయిలు కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో ఫీజు రిమర్మెంట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక అకౌంట్ క్రియేట్ చేసి విద్యార్థుల అకౌంట్లోకి నెలలో కొంత జమ చేస్తామని చెప్పేసి, ఒకవేళ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తే మేము విద్యార్థుల మీద ఎటువంటి ప్రెజర్ రాకుండా తీసుకుంటామని చెప్పేసి అన్నాను. సో మరి ఈరోజు ఏం చెప్తారు? నమస్తే అండి. నా పేరు తారకేశ్వరి నేత, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దొంగన ప్రభుత్వం, అంతా జూట మాటలే. ఏది కూడా ఇంతవరకు చేసింది ఒదిగింది విద్యార్థుల విషయంలో ఏదీ లేదు. ప్రైవేటుకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఉన్న వాటికి వాళ్ళకి చీదోడుగా వాదోడుగా ఉండడమే కాకుండా వాళ్ళకి అన్ని విధంగా కూడా సహాయ సహకారాలు చేస్తున్నారు. కానీ విద్య విషయంలో మాత్రం అంతా మోసమే. 10,000 ర్యాంకు నిబంధన, ఈ జీవో నంబర్ 7, 8, 9 తీసుకొచ్చి విద్యార్థుల విషయంలో మోసం తప్పితే ఏమీ లేదు. సో ఏంది అని అంటే ఈ స్కాలర్షిప్లు కూడా ఎత్తివేసేసి డైరెక్ట్గా విద్యార్థుల అకౌంట్లోనే డబ్బులు వేస్తానని చెప్తుంది. అది కాని విషయం. ఏంది అని అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ సమయంలో ఉంటుంది, ఫీజులు ఎలా కడతాము? ఒక్కసారి బంగారం అమ్మ ఏదో గిరి చేసి లేదంటే అప్పు చేసి ఏదో ఒకటి చేసి కట్టడం జరుగుతుంది. కాబట్టి బీసీ విద్యార్థులు అంటే బలహీన వర్గాల వారిని చదువుకి దూరం చేయాలని ఒక ఇదితోనే మోసం, బీసీల మీద ప్రేమ చూపించినట్లే వెనక నుంచి వెన్నుపోటు పోసినట్టే చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో మెయిన్ పాత్ర వహించేది సీఎం రేవంత్ రెడ్డి గారే. ఈ నిబంధనలు ఏవైతున్నాయో విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీన్ని వెనక్కి తీసుకునే ఆలోచన ఏమైనా చేస్తుందా? ఈరోజు సమీక్ష కూడా పెట్టారంటే ఈ బంద్ కారణంగా ఈరోజు మధ్యాహ్నం సమీక్ష కూడా ఉన్నది దాని మీద. అంటే కేవలం సమీక్ష వరకైనా నిజంగానే వెనక్కి తీసుకునే అవకాశం ఏమైనా కనపడుతుంది? ఇది ఏంటి అని అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు జరిగిన ధర్నా అనేది ప్రతి ఒక్క కాలేజీ యాజమాన్యం బాగా మద్దతు పలికింది. శాంతియుతంగా మేము ప్రతి కాలేజ్ని యాజమాన్యం మాకు మద్దతు తెలిపి శాంతియుతంగా మూసేయడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మధ్యాహ్నం సమావేశం పెట్టినారు. కానీ అది అక్కడి వరకే పరిమితం కాకూడదు, ముందు చేయాలి. ఖచ్చితంగా చేస్తేనే ముందుకి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేసి. కాబట్టి ఖచ్చితంగా చేయాలి. లేదు అని అంటే ఈ నెల 15వ తేదీన మార్చ్ అనే ప్రోగ్రాంతో పెద్ద ఎత్తున ఉధృతంగా చేస్తామనేసి చెప్తున్నాము. లేదు అని అంటే మీ ఇళ్లను కూడా ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాము. యావత్ తెలంగాణలో బీసీ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈ విద్యార్థులు ఈ కార్యక్రమం 15వ జరిగిన మార్చ్ కార్యక్రమంలో వచ్చి పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.